హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం మగవాళ్ళు మనం హ్యాపీగా చీరలు నగలు అని ఆరాటపడుతూ ఉంటాం. కానీ మనకు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువగా ఆడవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం నగలు కొన్నావు, నువ్వేం చీరలు కొన్నావు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మగవాళ్ళ విషయంకి వచ్చేటప్పటికి నువ్వేం కారు కొన్నావు, నువ్వేం ఫోన్ కొన్నావు, నువ్వేం వాచ్ కొన్నావు, ఈ 3 టాపిక్లు ఎక్కువ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మనం ఏదైనా వద్దు అంటే మీరు చీరలు కొనుక్కోవట్లేదా, మీరు బంగారం కొనుక్కోవట్లేదా, మేము కారు కొనుక్కుంటే తప్పు ఏంటి అని మగవాళ్ళు మన మీద గొడవలకు వస్తూ ఉంటారు. సో సరదాగా ఈ టాపిక్స్ అన్నీ కూడా అందరిలలో నడుస్తూ ఉంటాయి. సో అలాగే మేము కూడా ఈరోజు కారు చూడడానికి వెళ్ళాం. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కారు తీసుకోవాలనేసి. నాకైతే ఎందుకు ఇప్పుడు వేస్ట్ కదా, చూద్దాంలే అని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. లాస్ట్కి నేనైతే సరే ఇప్పుడైతే వద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్నా. కానీ మా వారు ఏంటంటే ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. కాకపోతే సరే నేను ఇంక నువ్వు వెళ్ళి తీసుకో, నీకేం కావాలో తీసుకో అని చెప్తే అలా కాదు, నువ్వు వచ్చి కార్లు చూసి హ్యాపీగా ఓకే ఇది తీసుకుందాం అంటే అందరం హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం. అలాగే పూజీ, ప్రణవ్ అందరూ డెసిషన్తో కారు ఫైనల్ చేయడానికి అయితే వెళ్ళాం. సో మొత్తానికి లెజెండర్, ఇన్నోవా హైబ్రిడ్ అదంతా చూసాము. కానీ నాకు కార్లో ఏదైనా మనం కంఫర్ట్ చూసుకోవాలి. సో ఊరికే మీకు ఈ కారు ఉందా, ఆ కారు ఉందా అనుకునే కంటే కూడా మనం ఏదైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు మనం అందులో కంఫర్ట్గా ఎక్కడ టైర్డ్ అవ్వకుండా ఉండే కారు తీసుకుంటే, అది కూడా చాలా కార్లు ఉన్నాయి కంఫర్ట్గా ఉండే కార్లు, కానీ మన బడ్జెట్లో కూడా ఉండాలి కదా. అలాగే నేనైతే వాళ్ళు 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు, లెజెండర్, ఇన్నోవా ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను ఇన్నోవా హైబ్రిడ్కే వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే దీనిలో సీటింగ్ బాగుంటుంది, రెక్లైనర్ సీట్స్ ఉంటాయి. అందువల్ల మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే హ్యాపీగా కాళ్ళు జాపుకొని హ్యాపీగా పడుకున్నట్టు వెళ్ళొచ్చు అనమాట. కానీ నాకు తర్వాతే తెలిసింది ఫ్రంట్ సీట్లో రెక్లైనర్ లేదని. నేనైతే ఆ రోజు అన్నీ ఉన్నాయి అనుకున్నా. తర్వాత ఫ్రంట్ సీట్లో లేడిన తర్వాత మళ్ళీ కొనిన తర్వాత బాగా ఫీల్ అయ్యాను అనమాట. అయ్యో ఫ్రంట్ సీట్కి రెక్లైనర్ లేదే అని చెప్పి బాధపడ్డాను. తర్వాత మేము కార్ తీసుకున్న తర్వాత నార్మల్గా ఎక్కువ శాతం నేను విన్నది ఏంటంటే వినాయకుడి గుడి దగ్గర పూజ చేపిస్తారు. నాకెందుకో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేపిద్దామని అనిపించింది. ఈవెన్ చాలామంది చేయించుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ నాకు పూజ చేయించడం కూడా అస్సలు ఇష్టం ఉండదు, కార్లకు కానీ బండ్లకు కానీ. ఎందుకు అంటే ఈ పూజారులు ముందులాగా మనసు పెట్టి చేయట్లేదు అనమాట. అందువల్ల ఎందుకబ్బా అనిపిస్తూ ఉంటుంది. కానీ మా వారు ముందుగానే పూజారికి ఫోన్ మీరు తీసుకురాకూడదు, ఫోన్ తీసుకురాకుండా మాకు పూజ చేయాలి అని చెప్పాడనమాట. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మంత్రాలు కూడా ఏం చదువుతున్నారో వాళ్ళకే అర్థం కాదనమాట. అలా చేస్తూ ఉంటారు. यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुत्तरः तत्र पुरजस्तुर्गम्भीर्यं भजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु विमुक्त्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तां ह्यवह्वये श्रियं चन्द्रां प्रभासाम् इतसां ज्वलन्तीं श्रियं लोके देवश्रामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां तां वृणे आदित्यवर्णे तपसोत जातो वृक्षोत बिल्वः तस्य फलादवसानदन्तमायान्तरायास्य भाष्या अलक्ष्मीः उपैतु मां देवसयः कीर्तिस्तमनिना सह प्रादुर्भूतोऽस्मिरास्तेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुप्तिवासामलाञ्जेष्कामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुतमे गृहात् गन्धद्वारां दुरादरिशाम् नित्यविष्टाङ्करीशनीम् ईश्वरीं सर्वभूतानां तामिह वह्वये श्रियं श्रीर्मे भजतु लक्ष्मीर्मे नश्यतु मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि. మొత్తానికి పంతులు గారు అయితే నావాలు, శంకు, చక్రాలు అన్నీ మా కారు మీద వేసేసినాడు. సో మొత్తానికి శ్రద్ధగా పూజ చేస్తున్నాడైతే అనిపించింది అనమాట ఈయన పూజ చూసిన తర్వాత. హరిపుణోగ్రస్తు శతమానం ప్రతిష్టతి అందించండి. తర్వాత లోపలికి చేతికి కుడివైపు నుంచి
తారాలి కుడి చేత్తనే ఇక. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. సో మా వారు అడిగారు అనమాట, ఓకేనా, సాటిస్ఫాక్షన్ అని. కానీ ఎందుకు అంటే ప్రణవ్ బుల్లెట్ తీసుకున్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక వినాయక స్వామి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు పంతులు సగం ఫోన్లో మాట్లాడుతున్నాడు, సగం బయట వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అలా అర్థంగా పూజ చేయడం నాకెందుకో ఇష్టపడలేదు. అప్పటి నుంచి ఇదేంటబ్బా, మా పంతులు కూడా పక్కా కమర్షియల్ అయిపోయారు అని అనిపించింది. సో అదే మాట మా వారితో అన్నప్పుడు సో ముందుగానే పంతులు గారికి చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట. సో మొత్తానికి నాకు ఏది చేసినా కూడా కొంచెం శ్రద్ధగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి గుడి లోపలికి వెళ్తే ఆ రోజు శనివారం అవడం వల్ల గుడి ఫుల్గా భక్తులతో నిండిపోయిందనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నింటిలో కల్లా ఈ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళితే మొత్తం మనసంతా కూడా ఇన్ని చికాకులున్నా ప్రశాంతంగా ఉంటుంది. నారాయణ దేవాయ నమః. ఓం బ్రహ్మగుప్తోత్సవాయ నమః. ఓం శంకరకల్పయేభ్యాయ నమః. ఓం వజ్రవిద్యాయ నమః. ఓం సువర్చలాదుధన్యస్తదైర్యావజ్రవరాయ నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఆవిప్రదక్షిణామఘయశ్రియామ. మాతో పాటు మీరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు కదా. సో నాకు బాగా అనిపిస్తుంటుంది ఈ టెంపుల్లో. ఇక్కడ కొత్తగా పావురాలను కూడా పెంచుతున్నారా లేకపోతే వస్తున్నాయో తెలియట్లేదు, ఎప్పుడూ లేవు. ఇక్కడ మాత్రం అన్నం బియ్యం వేస్తూ ఉంటే ఈ పావురాలు మాత్రం నేను ఎప్పుడు వెళ్ళినా కనిపించలేదు, రీసెంట్గా ఇప్పుడు కనిపించాయి అనమాట. ఇక ప్రసాదం దగ్గరకు వస్తే మా పూజ గుర్తొస్తుంది అనమాట. దారిలో మనం ఎక్కడికి వెళ్తున్నా గుడి దగ్గర ప్రసాదాలు పెడుతుంటే మాత్రం ఆపండి ఆపండి ఆపండి, ప్రసాదాలు గుడి దగ్గర బాగుంటాయి, పులిహోర బాగుంటుంది, తర్వాత బెల్లమన్నం బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. అది మా గుడి దగ్గరకు పోతే ప్రసాదాలు ఉన్నప్పుడు మాత్రం పూజ కానీ మా అత్తమ్మ కానీ గుర్తొస్తూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరికి ప్రసాదాలు అంటే చాలా ఇష్టం, గుళ్ళో పెట్టే ప్రసాదాలు. తర్వాత ఇక్కడ కెమెరాస్ బాగా అనిపించాయి నాకు. మన బండి మాల కూడా కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా ఏరియల్ వ్యూ లాగా టాప్ వ్యూ కూడా మన బండి ఎట్లా పోతుంది అనేది కనిపిస్తుంది. ఇది బాగా అనిపించింది నాకైతే. నేను చూడలా సరేరా. సరే అవునా, సరే సరే. మొత్తానికి కార్ అయితే వచ్చేసింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.